27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనబడడానికి మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. ఉదయకాలం మా హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆధిక్యత ఇచ్చినందుకు స్తుతిస్తుంటున్నాం. నిర్జీవమైన రాయినైన నన్నును సజీవమైన రాయిగా చేశారు. కఠిన స్వభావం కలిగి రాతి గుండె లాంటి మనస్తత్వం కలిగిన నన్ను నూతన స్వభావం ఇచ్చారు. మీ ధర్మ విధులకు లోబడు వ్యక్తిగా నన్ను చేశారు. పాపము నా హృదయం అనేది పలకల మీద చెక్కబడి ఉంటుండగా శిలువలో మీరు కార్చిన మూల్యమైన రక్తం చేత దాని మీద చేవ్రాతను తుడిచివేసి మీ ధర్మ విధులను రాసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కరుకు రాయినైనా నన్ను సహవాసమని ఏటిలో ఉంచి నీటి ప్రవాహం చేత, మీ వాక్య ప్రవాహం చేత దయల తండ్రి కొట్టుకొని పోతూ ఉంటుండగా, దయల ప్రభా, నాలో ఉన్న కరుకు స్వభావాన్ని తొలగించుటకై మరొక రాయి నా మీద పడినట్లుగా చేయించున్నందుకు వందములు. దయల తండ్రి, ఏమాత్రం విలువలేని కేవలం పాదసేవ చేయటానికి మాత్రమే ప్రభా వెలుపల ఉండవలసినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మహిమైశ్వర్యాన్ని నాలో ఉంచి విలువైన వ్యక్తిగా, ప్రశస్తమైన వాణిగా మీరు మీ దృష్టికి నన్ను చేసినందుకు వందములు. దయగలిగినటువంటి తండ్రి, మా ఎడల మీరు జరిగించే కార్యాలను బట్టి, అద్భుతములను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. నిజమే తండ్రి, రాళ్ళు కేకలు వేయనని చెప్పడినట్లుగా రాయి లాంటి స్వభావం కలిగిన నేను కూడా మీ సన్నిధిని నోరు తెరిచి ఆరాధించే ఆధిక్యతలోనికి తీసుకొచ్చారు. వందములు. మీ బలను సమీపించక మునుపు మరి ఒకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకోవాలి నాయన చూడగా. మరొకసారి ప్రభా, మీ వాక్యం బహుతేటగా స్పష్టంగా ధారాళంగా మాకు నింపచేయండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా కాక వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉన్నట్లుగా చేయము. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆ రీతిగా మీరు దర్శించమని ప్రార్థిస్తాం. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మరొకసారి అందరికి కలిసి చదువుతాం. నేను నీకు ఆజ్ఞాచి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. 6వ వచనం చదవండి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ప్రజలను స్వాధీనం చేసేదవు. ఈ అధ్యాయంలో పదే పదే యెహోషువకు ప్రభు ధైర్యం చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. దిగులు పడవద్దు, జడియవద్దు, నిబ్బరంగా ఉండు, భయపడవద్దు అన్న మాటలు పదే పదే వాడుతున్నట్లు మనం చూడవచ్చు. సో మన దేవుడు అభయమిచ్చే దేవుడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏ విషయాల్లోనైనా నీకు భయం కల్పించే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నీకు అభయం ఇవ్వగలడు.
కారణం ఏంటంటే మనం భయపడే ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని విడిపించడానికి శక్తిమంతుడైనటువంటి వాడు. ఇక్కడ యెహోషువ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే యెహోషువకు అభయం ఇస్తున్నటువంటి సందర్భం ఏంటి అనంటే, యెహోషువ మోషే తర్వాత నాయకత్వాన్ని స్వీకరిస్తున్నటువంటి సందర్భం. అది చిన్న పని కాదు. చూడండి, మొదటి వచనంలోనే ప్రభు చెప్తాడు, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి. ఏం చేయాలి? లేచి మోషే షూస్లో ఈయన కాళ్ళు పెట్టాలి కదా. మోషే నిర్వర్తిస్తూ వచ్చినటువంటి బాధ్యతను తను తీసుకోవాలి. అది చిన్న పని కాదు. మోషే లాంటి గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు అని పేరొందినవాడు, దేవునికి స్నేహితుడని 40 రాత్రింబగళ్ళు ప్రభు యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూచి బ్రతికినటువంటి గొప్ప ప్రవక్త. అలాంటి వాడు ఎవడు లేడు, ఎవడు పుట్టలేదని కూడా ప్రభు సాక్ష్యమిచ్చాడు. ఇప్పుడు అటువంటి ప్రవక్త యొక్క స్థానంలో యెహోషువ తాను నిలబడాల్సి వస్తుంది. చాలా గొప్ప బాధ్యత. న్యాచురల్గా అలాంటి బాధ్యతను స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా భయం అవుతుంది. యెహోషువ మనలాంటి వాడే, నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడే. అందుకే అధైర్యపడ్డాడు ఈ అధ్యాయంలో. అందుకే పలుమార్లు దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఎన్ని మాటలతో అంటాడు, భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు, ఇలాంటి మాటలు వాడుతూ యెహోషువను ప్రభు ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యెహోషువకు దేవుడి బాధ్యతను అప్పగిస్తున్నప్పుడు, మోషే యొక్క బాధ్యతను అప్పగిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 3 సంగతులు యెహోషువ నెరవేర్చాల్సినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటిది 2 నుండి 4 వచనాల్లో, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమటి సముద్రం వరకును మీకు సరిహద్దు. వాళ్ళ స్వాస్థ్యం యొక్క సరిహద్దులు కూడా చెప్పి ప్రభు యెహోషువకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు లేచి యొర్దాను నది దాటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఈ ప్రజలను నడిపించాలి. అది మొదటి టాస్క్. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యొర్దాను దాటించి ప్రభువు వారి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పబడినటువంటి ఆ సరిహద్దుల్లోనికి వారిని నడిపించాల్సినటువంటి బాధ్యత మొదటిది. రెండవది 5వ వచనం, అందరు కలిసి చదువుతాం. నీవు బ్రతుకు దినములన్నింటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండాను నేను మోషేకు తోడయుండినట్లు నీకును. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండాను అని అంటే ఏం చెప్పాలని కోరుతున్నాడు? ఏం చెప్పాలని కోరుతున్నాడు? ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండాను అని అంటే ఏం చెప్పాలని కోరుతున్నాడు? పోనీ ఏం చేయాలని కోరుతున్నాడు? యెహోషువ యుద్ధం చేయాలని కోరుతున్నాడు కదా. అంటే శత్రువులను జయించాల్సినటువంటి బాధ్యత రెండవది. ఇశ్రాయేలు ప్రజల్ని పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడపాల్సిన బాధ్యత యెహోషువది. ఆ నడిపే ప్రక్రియలో ఎదురయ్యేటువంటి ప్రతి శత్రువును జయించాల్సినటువంటి బాధ్యత యెహోషువది. మూడవ బాధ్యత 6వ వచనం, అందరికి కలిసి చదువుతాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నువ్వు ఈ ప్రజల చెప్పండి. మూడో బాధ్యత ఏంటి?
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన ఆ దేశాన్ని వారికి స్వాధీనపరచాల, లేక వారికి పంచి పెట్టాలా, వారి వారి భాగాలు వారికి స్వాధీనపరచాలి. ఈ 3 బాధ్యతల్ని తాను నిర్వర్తించాల్సి ఉంది. కనుక ఇది చిన్న పని కాదు, సాధారణమైనటువంటి పని కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలన్నా, ఎదురయ్యే ప్రతి శత్రువు మీద విజయం సాధించాలన్నా, వారి వారి స్వాస్థ్య భాగాల్ని వారికి పంచిపెట్టాలనడం అనేది చిన్న టాస్క్ కాదు. అందుకే యెహోషువ భయపడుతూ వచ్చినాడు. ఇటువంటి సందర్భంలో యెహోషువను ప్రభువు ధైర్యపరుస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యెహోషువకి ఎలాగైతే టాస్క్ ఉందో భూమి మీద మనందరికీ కూడా దేవుడు ఒక టాస్క్ అనేది ఉంచుతాడు. అదే కదా పౌలు అంటాడు, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం నేను పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలనని పరుగెత్తుచున్నాను. ప్రభు మనల్ని పట్టుకున్నప్పుడు, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, ప్రభు మనల్ని రక్షించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాస్క్ అనేది ఉంది. వాళ్ళకంటూ ఒక గురి ఉంది, వారు నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది. వాస్తవానికి ప్రభు మనకిచ్చే బాధ్యతలు అంత సులభమైనవిగా ఉండవు, మానవ సాధ్యమైనవిగా అనిపించవు. కానీ వాటిని మన ద్వారా నెరవేర్చుకోవాలనేది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు మనం చేయుటకై మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగానే మనకు టాస్క్ ఇచ్చాడు. ఎప్పుడు నిర్ణయించాడు ఈ టాస్క్ అని అంటే, జగత్తు పునాది దేవుడకు మునిపే, మనం ఇంకా ఈ లోకంలోనికి రాకమునిపే, తల్లి గర్భంలో మనం పడకమునిపే, అసలు ఈ లోకానికే ఉనికి రాకమునిపే దేవుడు నీ విషయంలో నా విషయంలో ప్రణాళిక కలిగి ఉండి, నువ్వు పలానా టాస్క్ నెరవేర్చాలి, నువ్వు పలానా టాస్క్ నెరవేర్చాలి, మన విషయంలో ఆయన బాధ్యతల్ని నిర్ణయించాడు. ఈ భూమి మీద జన్మ వచ్చిన తర్వాత, ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత, ఒకవేళ ఆ టాస్క్ నీ విషయంలో నెరవేర్చబడకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. మనల్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆ రీతిగా మనల్ని రక్షించిన తర్వాత మన ఎడల తన ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదు. దేవుడు మనందరినీ చాలా గొప్ప వ్యక్తులుగా ఉండాలని కోరుతాడు, ఏదో సాధారణమైన వ్యక్తులుగా కాదు. యెహోషువ తాను తలంచలేదు మోషే తర్వాత తాను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిని అవుతానని. కనుక తన ఊహల్లో కూడా లేదు అంత గొప్ప పని, అంత గొప్ప బాధ్యత తాను చేపడతాడని. అందుకే తాను భయపడుతూ వచ్చినాడు. నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు కలిగి ఉండే తలంపులు చిన్నవిగా ఉండవు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చదువుతాను, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, మన త్రోవలు ఆయన త్రోవలు వంటివి కావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు మన విషయంలో కలిగి ఉంటాడు. ఆయన టాస్క్ అంతా కూడా హై టాస్క్లే, ఉన్నతమైనటువంటి తలంపులే. ఉన్నతమైన తలంపులు అయితే ఏంటి, నన్ను ఎంచుకున్నాడు ఎందుకు దానికి అని అనుకుంటే, మరి నీ ద్వారానే చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడు చేస్తాడు ఆ రీతిగా? ఎలా సాధ్యమవుతుంది ఆ రీతిగా అంటే, అభయం ఇచ్చే దేవుడు ఒకడు మనకున్నాడు. భయపడవద్దు, టాస్క్ ఎంత పెద్దదైనా నువ్వేం జడియాల్సిన అవసరం లేదు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అని యెహోషువను ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు ఇది మనల్ని కూడా ధైర్యపరుస్తాడు. యెహోషువ భయపడిన యెహోషువ మోషే బాధ్యతల్ని సమర్థవంతంగా విజయవంతంగా ఎలా నెరవేర్చగలిగాడు అన్నదానికి ఈ అధ్యాయంలో ఒక 3 రహస్యాలు మనం చూడవచ్చు. మొదటి రహస్యం ఏంటనంటే, ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో,
యెహోషువ అని అన్నాడు కదా, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి. ఇప్పుడు యెహోషువని ఎవరు ఎన్నుకుంటున్నారు చెప్పండి? దేవుడే ఎన్నుకుంటున్నాడు. యెహోషువ తనంతట తాను అలాగ నాయకుడు అయిపోవాలని తాను తలంచలేదు, లేక యెహోషువ నాయకుడు కావాలనేది ప్రజల యొక్క అభిప్రాయం కూడా కాదు. స్వయంగా దేవుడే మోషే తర్వాత యెహోషువ నాయకుడు కావాలనేది ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క నిర్ణయం. ఒకవేళ దేవుడే నిర్ణయిస్తే, దేవుడే ఏర్పరిచితే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే, మనల్ని సిద్ధపరిచే బాధ్యత కూడా ఎవరిది? దేవుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, తినవసరం లేదు. మొదటి కొరింథీయులు 1:27 నుంచి మనందరికీ తెలిసిన వచనాలే. ఆయన ఎన్నిక ఒక్కోసారి చూడండి, లోకంలో ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? బలవంతులు ఉన్నారు కానీ బలహీనులు ఎన్నుకున్నాడు. జ్ఞానులు ఉన్నారు కానీ వెర్రివారిని ఎన్నుకున్నాడు. కులీనులు ఉన్నారు కానీ నీచులైన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నిక కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఎన్నిక లేని వారిని ఎంచుకున్నాడు. వాళ్ళ ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనేది దేవుని యొక్క ఆశ. కనుక ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని అని దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించే విషయంలో అధైర్యపడకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉంటే, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుని ఉంటే, నిన్ను సిద్ధపరిచే బాధ్యత కూడా, ఆ నాయకుడిగా సిద్ధపరిచేటువంటి బాధ్యత కూడా ఆ ప్రభుదే. ఒక విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నాయకులు కావాలంటే మనం ఏమై ఉండాలి? మంచి నాయకులు, సరైన నాయకులు, విజయవంతమైన నాయకులుగా ఉండాలంటే ముందు మంచి దాసులుగా ఉండాలి, మంచి పరిచారకులుగా ఉండాలి. ఎవరైతే ఆజ్ఞలకు విధేయత చూపే మనస్తత్వం ఎవరికైతే ఉండదో అట్లాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞాపించే స్థితిలోకి తీసుకురాడు. మీకు అర్థమవుతుంది చెప్పేది? ఆజ్ఞలకు విధేయత చూపే మనస్తత్వం ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళని ఆజ్ఞాపించే స్థితిలోనికి దేవుడు తీసుకురాడు, నాయకత్వంలోనికి తీసుకొని రాడు. ఇది నాన్న, అందుకే చాలామంది నాయకులు ఎందుకు ఫెయిల్ అవుతారు చెప్పండి? ఎందుకు ఫెయిల్ అవుతారు? మొదటి నుంచి వాళ్ళకు నాయకులుగా ఉండాలని ఆశ, కానీ ఎప్పుడు పరిచారకులుగా ఉన్నటువంటి ఆశ లేదు. ఎందుకు? మోషే సక్సెస్ఫుల్ నాయకుడు అయినాడు, విజయవంతమైన నాయకుడు అయినాడు. ప్రభువే తను గుర్తిస్తున్న సర్టిఫికెట్ చూడండి. యెహోషువ 1:1 యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే. ఏమంటున్నాడు చెప్పండి? మోషే ఎవరుగా ఉండినాడంట? దేవుని సేవకుడుగా ఉండినాడు. ఇప్పుడు యెహోషువ కూడా ఎవరుగా ఉండినాడు? యెహోషువ కూడా ఎవరుగా ఉండినాడు? యెహోషువ కూడా మోషే పరిచారకుడిగా ఉండినాడు. చాలా పర్యాలు ఒకేసారి నాయకత్వంలోనికి రావాలన్న మనస్తత్వం ఉంటుంది మనకు. ఒకేసారి నాయకత్వంలోనికి రావాలి. ఎప్పుడు కూడా ఒక పరిచారకుడుగా ఉండి, ఒక దాసుడిగా ఉండి తను తాను సిద్ధపరచుకునేటువంటి ఆ స్థితి అనేది చాలా చాలా అవసరం. ఒక ట్రైనీగా ఉండడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. సరి అయిన పరిచారకులే సరి అయిన నాయకులు అవుతారు తర్వాత. ఇప్పుడు యెహోషువ కూడా అలాంటి వాడే. యెహోషువ మంచి పరిచారకుడు. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనే,
నీవు కొండ ఎక్కి నా ఇద్దకు వచ్చి అచ్చటను ఉండుము. నువ్వు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇచ్చదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. మోషే పరిచారకుడైన యెహోషువ ఇద్దరు లేచారు, కానీ కొండ మీదకి ఎక్కింది ఎవరు? యెహోషువ అనలేదు, సార్ నేను కూడా వస్తాను సార్ మీతో అని అనలే. అరే బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను పైకి అని అంటే, చెత్తమండి మీరేం చెప్తే అది వింటాను. మోషే తన స్థానం, యెహోషువ తన స్థానం ఏంటో తాను ఎరిగినవాడు. నేను ఒక పరిచారకుడిని, నా యజమానుడు నాకేం చెప్తే నేను అది చేస్తాను, నా మీద ఉన్నవాళ్ళు నాకు ఏది చెప్తే నేను అది చేస్తాను, నేను లోబడి ఉంటాను, ఒక దాసుడిగా ఉంటాను, ఒక పరిచారకుడిగా ఉంటాను. 33వ అధ్యాయం 11వ వచనం, నిర్గమం 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడని యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి, అది ఆయనలో కనపడుతున్న శ్రేష్టమైన లక్షణం. మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ ఎక్కడి నుంచి బయటికి రాలేదు? గుడారంలో నుంచి బయటికి రాలేదు. మోషే వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఒక స్నేహితుడు మాట్లాడుతున్నట్టుగా. ఇలాంటి భాగ్యం నేను కూడా చూస్తే ఎంత బాగుండన్న ఆశ బహుశా తను బయటికి తీసుకుని వచ్చి ఉండొచ్చు. కానీ తను ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయినాడు. గుడారంలో దాచబడినటువంటి స్థితిలో ఒక పరిచారకుడిగా ఉండిపోయినాడు. ప్రభు మనల్ని సిద్ధపరిచేటువంటి చోటు అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడిగా నువ్వు కాకమునుపు, ఒక అధికారిగా ప్రభు నిన్ను వాడుకోకమునుపు, ఆయనకు నీ విషయంలో భరోసా ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు పరిచారకుడిగా ఉంటేనే, ఆయన ఆజ్ఞలకు బద్ధుడయ్యేవాడుగా ఉంటేనే, బేషరతుగా ఆయన మాటలకు లోబడే వ్యక్తిగా ఉంటేనే అట్లాంటి వాళ్ళని ప్రభు సిద్ధపరుస్తాడు. అలాంటి వాళ్ళని నాయకులుగా ఉండినట్లుగా దేవుడు ఎంచుకుంటాడు, ఎన్నిక చేసుకుంటాడు. కనుక తాను పరిచారకుడిగా ఉండినట్లుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం ఒకవేళ ప్రభు ఏర్పరచుకుంటే ఏం జరుగుతుందో చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14 క్షమించండి 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 13వ వచనం 13-14 వచనాలు అందరికీ కలిసి చదువుదాం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది, వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం మిమ్మల్ని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు అట్లా చేయదలిచినడలా నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చినడల్లా నేను నా బాధను చూడకుండానట్లు. ఇక్కడ మోషే కొంచెం పొరపడతా ఉన్నాడు. వాళ్ళు మాంసం అడుగుతుంటే మోషే ఏమంటున్నాడు చెప్పండి? ఈ ప్రజలందరికీ మాంసం ఇవ్వాలంటే ఎక్కడుంది నా దగ్గర, నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది? రెండోది ఏమంటున్నాడు చెప్పండి? వారు నన్ను చూచి ఏడ్చుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా ఈ సమస్త ప్రజలను మోసింది ఎవరు? ఈయనే చెప్తాడు చూడండి ఒక చోట, ద్వితీయోపదేశకాండం 3వ
మొదటి అధ్యాయం 31వ వచనం, అందరికి కలిసి చదువుతాం. మొదటి అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. మీ ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో. ఎవరు ఎత్తుకొచ్చారంట? మళ్ళీ ఇక్కడేమంటాడు చెప్పండి? నేనే మోసాను వీళ్ళని అంటున్నాడు. నేనే మోసాను. ఏ అనుమానం లేదు. దేవుడు తాను కార్యాలు చేసినా దేవుడు కార్యాలు చేయడానికి ఆయనకంటూ ఒక సాధనం అవసరం. ఒక మనుషుని ద్వారానే చేస్తాడు. అల్టిమేట్గా చేసేది దేవుడే. కానీ దేవునికి ఒక మనుషుడు సాధనంగా ఉండకపోతే ఆయన కూడా ఏమీ చేయలేడు. మోషేను ఒక సాధనంగా వాడుకున్నాడు ఇంతమందిని మోయడానికి. ఒక మనుషుడు ఇంతమందిని మోస్తాడా? ఎలా సాధ్యపడింది? మోషేకి ఎలా సాధ్యపడింది అది? చదవండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుతాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారంలో వారిని తీసుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదను. ఈ జనుల భారం నువ్వు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు. మీకు అర్థమవుతుందండి? 70 మందిని తీసుకొచ్చి నిలబెట్టు. ఆ 70 మంది మీదికి నీ మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఇస్తానంటున్నాడు. అంటే అర్థమేంటి? ఈ 70 మందికి మోషే మీదకి వచ్చిన ఆత్మను డివైడ్ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ 70 మంది కూడా భారం మోస్తారు. నువ్వు ఒక్కడే ఎందుకు మోయాలి అంటే దాని అర్థం ఏంటి? 70 మంది మోయగలిగిన భారాన్ని ఒక్క మోషే మాత్రమే మోయగలిగే ఆత్మశక్తినిచ్చాడు. ఇప్పుడు మోషే చేసింది తను కాదు, మోసింది ఎవరు మోశారు? ఆ ఆత్మశక్తి చేత కార్యాలు చేయగలిగాడు. అది మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఏమంటున్నాడు? ఇంతమందిని మోయడం నా వల్ల కాదు అంటున్నాడు. ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు మోషే. మోషే నీ వల్ల కాదు కదా, నీకు ఎంతమంది కావాలో? ఒక 70 మంది కావాలా చెప్పు. ఆ 70 మందిని నిలబెట్టు. నీకు ఇచ్చిన ఆత్మలో ఏం చేస్తాను నేను అంటే ఇప్పుడు నీ ఆత్మను ఏం చేస్తున్నాను? తగ్గిస్తున్నాను అని అర్థం కదా. ఆ 70 మంది మీదకి వస్తుంది. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే, దేవుడు మనకి ఏదన్నా ఒక టాస్క్ ఇస్తున్నప్పుడు ఆయన సామర్థ్యం ఇవ్వకుండా చేయడు. ఆయన తన ఆత్మ యొక్క శక్తిని మనకు ప్రసాదిస్తాడు. నువ్వు నిజంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క అనాయింటింగ్ ఉంటుంది నీ మీద, ఆ అభిషేకం ఉంటుంది, ఆ ఆత్మ సామర్థ్యాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. జకర్యా 4:6 మనందరికీ బాగా తెలుసు. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేత జరుగుతుంది ఈ కార్యం. ఇంతమంది నువ్వు నడిపించగలిగావంటే, ఇంతమంది భారాల్ని భరించగలిగావంటే నీ వల్ల కలిగింది కాదు, నీ శక్తితో కలిగింది కాదు, నీ నైపుణ్యం వల్ల కలిగింది కాదు, నా ఆత్మ ద్వారా జరిగింది. అది నీకు అర్థం కావట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు నీ ఆత్మలో పాలు వాళ్ళ మీదకి ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? క్యాబినెట్ పెంచాడు అంతే. మంత్రివర్గాన్ని పెంచేసి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలన్నీ ఏం చేశాడు? డివైడ్ చేశాడు. ఏది గౌరవం? శాఖలు మన దగ్గరే ఉంచుకోవడం గౌరవమా? డివైడ్ చేయడం గౌరవమా? చెప్పండి. మోషేకి పాఠం నేర్పించాడు. ఇప్పుడు యెహోషువను కూడా దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడనంటే, యెహోషువ భయపడవద్దు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి, కానీ నేను నిన్ను ఎరుగుదును. యు ఆర్ ఫెయిత్ఫుల్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, ఏమని? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు చిన్న విషయాల్లో కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కనుక
అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. నిన్ను ఇప్పుడు అధికారిగా నేను నియమించడానికి నీలో నేను చూసిన క్వాలిటీ ఏంటి? యు ఆర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైనటువంటి దాసుడివి. అందువలన ఇప్పుడు నేను అధికమైనటువంటి అధికార బాధ్యతలు నేను నీ మీద ఉంచబోతున్నాను. రెండోది, నేను ఎప్పుడైతే ఒక నాయకుడిగా ఎంచుకుంటానో, నాయకత్వపు బాధ్యతల్ని ఇస్తానో, వారి మీద నా ఆత్మను ఉంచుతాను, వారికి నా ఆత్మను దయచేస్తాను. అందుచేతనే వాళ్ళు చాలా శక్తివంతంగా పనిచేస్తారు. మనందరికీ తెలుసు కదండి, సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఒక సాధారణమైన వ్యక్తి. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్తే, గాడిదలు పోయిన ఆయన వెతుక్కుంటూ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు అంటాడు, ఇశ్రాయేలు అభిష్టం ఎవరి యందు ఉంది? నీ మీద, నీ తండ్రి ఇంటి వారి మీద కదా. అంటే సారీ, చాలా పెద్ద పెద్ద మాటలు ఎందుకండి, నేనే పాటు ఉండండి, నా గోత్రం ఏ పాటు అండి, నేను చాలా అల్పుణ్ణి కదండి, మీరు మరీ అంత మాటలు అంటున్నారు అన్నాడు. లేదు బాబు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత పట్టాభిషేకం చేయాల్సిన సందర్భం వస్తే సామాన్ల గదిలో దాక్కున్నాడు. చీట్లేసి మరీ దొరకబట్టి వెతికి లాక్కొచ్చి పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత మీరు చదవండి 10వ అధ్యాయంలో, ప్రభు తన మీదికి ఆత్మను పంపించాడు. దేవుడు తను ఎవరినైతే నాయకుడిగా చేయాలనుకుంటాడో, బాధ్యతలను అప్పగిస్తాడో, వాళ్ళకి తన ఆత్మ యొక్క అభిషేకం ఇవ్వకుండా వాళ్ళని వాడుకోడు. అందుకే వాళ్ళు చాలా విజయవంతంగా కార్యాలను నిర్వర్తించగలరు. అది ఎంత పెద్ద టాస్క్ అయినా పర్వాలేదు. ఎంత టాస్కో అంత అధికమైన ఆత్మపాలు నీకు అనుగ్రహించబడుతుంది. కనుక దీన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అనంటే, నిశ్చయంగా దేవుడు తన్ను ఏర్పరచుకునేటువంటి వారికి తన ఆత్మాభిషేకాన్ని ప్రసాదిస్తాడు. కనుక అసలు ఆయన ఏర్పాట్లో ఉన్నామా లేదా చూసుకోవాలి. అందరూ నాయకులు అయిపోతామంటే కుదరదు. ఎందుకు? అందరి మీదికి ఏమి రాదు? ఆత్మాభిషేకం రాదు. నీకు నువ్వే సెల్ఫ్ లీడర్ అయిపోవచ్చు, కానీ ఏం రాదు? ఆత్మాభిషేకం రాదు. మనకు బాగా తెలుసు కదా, సౌలును దేవుడు నిరాకరించిన తర్వాత, సౌలు మీద ఉన్న అభిషేకం తొలగిపోయిన తర్వాత, దేవుడు ఇప్పుడు సమూయేలుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, బెత్లెహేముకి వెళ్ళు, యెష్షై ఇంటికి వెళ్ళు, నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఏర్పాటు చేసుకున్నానంటే ఇప్పుడు వచ్చాడు, తైల బుడ్డి పట్టుకుని వచ్చాడు, యెష్షై ఇంటికి వచ్చాడు. బాబు, మీ కుమారులో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, వాళ్ళందరినీ ముందుకు తీసుకురా అని అంటే, ముందు కూడా వచ్చాడు, బాగానే ఉన్నాడు, దేహదారుఢ్యం చాలా చక్కగా ఉంది, మిలిటరీలో సెట్ అయిపోతాడు, వీడు తప్ప ఇంకెవడు ఉంటాడు అనుకున్నాడు. పోయిపోయాడు. ఏంటి? తైలం నెత్తి మీద పోయిపోయాడు. దేవుడు ఒప్పుకోవట్లేదు. నో, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఎందుకు వాళ్ళందరినీ నిరాకరించాడు అంటే, వాళ్ళల్లో పరిచారకుడికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలు ఏవి లేవు. చివరికి దావీదు వచ్చే వరకు కూడా ఆ అభిషేక తైలం తన మీద ఎవరి మీద పోయడానికి దేవుడు ఒప్పుకోలేదు. కనుక దేవుడు మనకు ఒక టాస్క్ ఇస్తున్నప్పుడు, ఒక పనిని నిర్వర్తించడానికి మనల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నప్పుడు, నిశ్చయంగా ఆయన ఆత్మాభిషేకాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ దినాల్లో చాలామంది నాయకులు ఫెయిల్ కావడానికి, వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు సరిగా నిర్వర్తించకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నాయకులు కాదు. తమ్మును తామే నాయకులుగా నియమించుకున్నవారు, ఎంచుకున్నవారు, బలవంతంగా ఆ కార్యాలు చేయటానికి చొచ్చుకొని వచ్చినటువంటి వారు. అందువలన వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా జరగవు. కనుక మొట్టమొదటిగా దేవుడు మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలంటే దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడు. అది మొదటి విషయం. రెండవది, దేవుడు ఎవరినైతే సిద్ధపరుస్తాడో, దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో,
వాళ్ళని ప్రోత్సహిస్తాడు కూడా. హీ ఎంకరేజెస్ దెమ్. వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఎలా ప్రోత్సహిస్తాడు వాళ్ళని? చదవండి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. అందరు కలిసి చదువుతాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడిచ్చేటువంటి ప్రోత్సాహంలో మొదటి ప్రోత్సాహం ఏంటంటే ఆయన తన సన్నిధిని గూర్చిన వాగ్దానం చేస్తాడు. నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉందును. దేవుని కార్యాలు జరిగించేటువంటి విషయంలో మనకు ప్రోత్సాహం అనేది దేన్ని బట్టి వస్తుంది అనంటే, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు అన్న విషయంగా రుజువైతే, నీ ప్రభు నీకు నిజంగా తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయం నీకు ఎప్పుడైతే కన్ఫామ్ అవుతుందో, అంతకంటే నీకు ప్రోత్సాహకరమైన విషయం మరొకటి లేదు. ఎందుకు దేవుడు తన సన్నిధిని కూర్చున్న వాగ్దానం చేస్తున్నాడు? తానిచ్చే వాగ్దానాల ద్వారా వాళ్ళని ప్రోత్సహించే ఎందుకు కోరుతున్నాడు ప్రభు అనంటే, ఇప్పుడు మనం ముందుగా నేను చెప్పాను మీకు, ఈ యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు 3 టాస్కులు ఉన్నాయని, 3 ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటి మొదటి ఉద్దేశం? ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాల. అది దాని మీద ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు నడిపించాలనంటే దారి తెలియాలి కదా, దారి తెలియాలి కదండి, మార్గం తెలియాలి కదా. కొంత దూరం పోయిన తర్వాత రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా తెలియాలి. క్రాస్ రోడ్స్కి వచ్చిన తర్వాత ఎటు పోవాలో తెలియక తూర్పు బొమ్మంటే పడమరకు పోతే కుదరదు. డ్యామ్ ష్యూర్గా చెప్పగలగాలి. ఏం చెప్పాలా? నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేషా వాళ్ళ క్లాస్మేట్ ఒక ఆయన కర్నూల్లో మమ్మల్ని కలుసుకోవటానికి వచ్చి చాలా సంతోషపడ్డాడు. భోజనానికి పిలిచాడు మమ్మల్ని. భోజనానికి పిలిచి భోజనానికి తీసుకుపోతున్నాడు. పాపం ఆయన ఎలాంటి వాడు అనంటే, క్రాస్ రోడ్స్ వస్తుంటే కూడా చెప్పడు లెఫ్టా రైటా అని చెప్పడు. తీరా క్రాస్ రోడ్ దాటి అన్న లెఫ్ట్ అంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మేము కారు వెనక్కి తీసుకుని వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అది ఒకసారి కాదండి, ఏదో ఒకసారి అంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు. ఇంటికి వెళ్ళేసరికి 4-5 సార్లు చేశాడట. అట్టాటి నాయకులు ఉంటే ఎట చెప్పండి. క్రాస్ రోడ్స్ ఇంకా కిలోమీటర్ ఉందని కానీ తెలిసిపోవాలి ఈయనకి. ఏం తెలియాలా? ఎడం తిరగాలనా, కుడికి తిరగాలనా, ముందుకే సాగాలనా తెలియాలి తనకు. మార్గం తెలియని నాయకులు ఎట్లా నడిపిస్తారు చెప్పండి? ఎలా నడిపిస్తారు? మరి మోషేకి ఎట్లా తెలిసింది మార్గాలు? మోషేకి ఎట్లా తెలిసింది మార్గం అంటే, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. నిర్గమ 33వ అధ్యాయంలో ఒక సందర్భంలో దేవుడు అలిగాడు. వాళ్ళు పాపం చేస్తే అలిగి, నేను రాను పోండి మీరే పోండి అన్నాడు. మీరే పోండి అని అంటే ఒక 2-3 దినాల తర్వాత ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మోషే తీసుకెళ్ళాయా నీ ప్రజల్ని తీసుకెళ్ళు అంటే, ప్రభా నువ్వు బయలుదేరమని చెప్తున్నావు కానీ ఎవరిని మాతో పంపుతావు నువ్వు చెప్పలేదు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళొచ్చుగా, నువ్వు నాయకుడుగా, నీకు దారి తెలియదా? నువ్వు ఎందుకు వెళ్ళిపోకూడదు? మోషే అంటున్నాడు, అబ్బెబ్బెబ్బే నీ సన్నిధి రాని ఎడలా మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోతుంది. ఎందుకంటే నీ సన్నిధి రాకపోతే మాకు దారి ఎట్లా తెలుస్తుంది? తప్పక ఈ అరణ్యంలో నశించిపోతాం. 103వ కీర్తన. 103వ కీర్తన
7వ వచనం, 103వ కీర్తన 7వ వచనం చదవండి. చదవండి. చాలు. మోషేకు తన మార్గములను తెలియచేశాడు. 77వ కీర్తన 19, 20 వచనాలు కలిసి చదువుతాను. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకుండెను. మోషే అహరోన్ల చేత నీ ప్రజలను మందవలే, మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఆ దారులను కూడా మోషే కనుక్కోగలిగాడు. వాటి గుండా తన ప్రజల్ని మందవలే నడిపించగలిగాడు. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధి తనకు తోడుగా ఉంది కనుక ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మనం ఏం చేయగలం, మనం నడిపించగలం. చూడకుండా చెప్తారా? యెషయా 45:2, యెషయా 45:2 చూడకుండా చెప్తారా? నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను. ఎవరు ముందుగా పోతారంట? దేవుడే ముందుగా. ఆయన సన్నిధి ఉంటే ఆయనే ముందు నడుస్తాడు. అందుకే యెహోషువ 3వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, రేపు మనం బయలుదేరి వెళ్ళాల్సి ఉంది. మనం ప్రయాణం చేయాల్సిన పద్ధతి ఏంటి? యాజకులు తమ భుజాల మీద మందసాన్ని మోస్తూ ముందు వెళ్తారు. ఎన్ని వేల కొలమూరల ఎడముండాలా? 2000 కొలమూరల ఎడముండాలి మీరు. ఎందుకు? అది అంత ముందు ఉండాలి, మీరు దాని వెనకాల నడవాలి. కారణం ఏంటి అంటే మీరు వెళుతున్న త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ కాదు కనుక మీరు దాన్ని గుర్తుపట్టాలి. మీరు ముందు వెళ్ళి చిక్కుల్లో పడకూడదు. మందసం ముందు వెళ్తుంది, అది వెళ్ళిన తర్వాత మందసం వెళుతున్న మార్గాన్ని చూసి దాన్ని ఫాలో కావాలి. మీరు మన ప్రభు మన ముందు ఉండకపోతే, త్రోవ చూపే ప్రభు సన్నిధి మనతో కూడా ఉండకపోతే యూ కెనాట్ బి ఎ లీడర్. ఒక నాయకుడివి కాలేవు నువ్వు. ఎందుకంటే నీకే త్రోవ తెలియదు, నువ్వేం నడిపిస్తావు? నువ్వే గుడ్డోడివై ఈ గుడ్డోళ్ళందరూ తీసుకెళ్ళి గుంటలో పడేస్తావు. కానీ నాయకుడికి త్రోవ తెలియాలి, మార్గం తెలియాలి. ఎలా తెలుస్తుంది అని అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు యెహోషువను ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. యెహోషువ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీ టాస్క్ చాలా గొప్పదే. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ పాలుతేనెలు ప్రవహించి దేశంలోనికి నువ్వు నడిపించాలి. నీకు మార్గం తెలియదు, కానీ మోషే ఎలా నడిపించగలిగాడు? నా సన్నిధి తోడుగా ఉన్న కారణం చేత. భయపడవద్దు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా తన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఐదవ వచనం యెహోషువ గ్రంథం 2వ ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుతాను. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండును. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండా. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? నీ ఎదుటికి వచ్చే ప్రతి శత్రువు మీద నీకేమొస్తుంది? విజయం వస్తుంది. నీ ఎదుటికి వచ్చే ప్రతి శత్రువు మీద నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఇంక మాలో చెప్పాలంటే యుద్ధం అసలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారు? నేనే చేస్తాను, యుద్ధం చేస్తాను. తను ఒక నాయకుడిగా ఉండడానికి, ఇశ్రాయేలుని నడిపించడానికి తనకు వచ్చిన పురుకొల్పుతో కూడిన రెండవ మాట ఏంటంటే, రెండవ వాగ్దానం ఏంటంటే, నీ ఎదుట ఏ మనుషుడు నిలవచాలడు.
అది దేవుడిస్తున్న రెండో వాగ్దానం. మొదటి వాగ్దానం, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన సన్నిధిని కూర్చున్న వాగ్దానం. రెండవది, శత్రువుల మీద విజయాన్ని సాధించేదానికి అవసరమైన సామర్థ్యం. అందుకే యెహోషువ కత్తి ఎప్పుడు కూడా వెనక్కి తిరగలేదు. యెహోషువ కత్తి ఎప్పుడు కూడా వెనక్కి తిరగలేదు. అయితే ఇక్కడ ఒక రహస్యం మనం గమనించాలి. యెహోషువ అలాంటి విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా తాను విజయాలు సాధించడానికి కారణం ఏంటి అని అంటే యెహోషువ ఒక రహస్యం గుర్తించాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కలిసి చదువుతాం. 13 నుంచి 15 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచుండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలిపడి నమస్కారం చేశాను. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు, యెహోవా సేనాధిపతి నిలిచిన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. యెహోషువ రెడీ అవుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి. ఒక ఉదయకాలాన్ని దూసిన ఖడ్గం చేత పట్టుకున్న ఒక సైనికుడు కనపడ్డాడు. వెంటనే తన కత్తి కూడా తీసి ఏమంటున్నాడు, ఏయ్, నువ్వు మా పక్షంగా ఉన్నవాడువా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడువా అంటే ఆయన కూల్గా చెప్తా ఉన్నాడు, మీ పక్షం కాదు, వాళ్ళ పక్షం కాదు, నేను ఎవరి పక్షం? నేను యెహోవా పక్షంగా వచ్చాను. నువ్వు నా పక్షంగా ఉండాలి కానీ నేను నీ పక్షంగా ఉండేది కాదు. యెహోషువ వెంటనే ఏమంటున్నాడు, సాగిలపడి నీ దాసుడను అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనము ఈ సైన్యంలో ఇశ్రాయేల్ సైన్యంలో ర్యాంక్స్ ఇస్తే ఎవరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు? మిలిటరీ నాయకుల్లో మొదటి నాయకుడు ఎవరు? యెహోవా పక్షంగా వచ్చిన ఈ సైన్యాధిపతి మొదటి నాయకుడు. రెండవ నాయకుడు ఎవరు? రెండవ నాయకుడు యెహోషువ. బయటికి చూస్తే ఎలా కనపడుతుంది? యెహోవా పక్షంగా వచ్చినటువంటి ఈ సైన్యాధిపతి కనపడ్డు, అదృశ్యుడు. లోకానికి ఎవరు నాయకుడిగా కనపడతారు? యెహోషువనే నాయకుడిగా కనపడ్డాడు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు చెప్పండి? తన ర్యాంక్ని తగ్గించుకుంటున్నాడు. ఎవరిని ముందు పెడుతున్నాడు? యెహోవా సైన్యాధిపతి అనేటువంటి ఆయన ముందు పెడుతున్నాడు. తన విజయానికి మూలం అది. ఇప్పుడు ఒకవేళ ముందు ఆయన పోతుంటే మనకు ఎవరైనా మిగులుతారా చంపడానికి శత్రువులు? చెప్పండి. యెహోవా సైన్యాధిపతిగా వచ్చినటువంటి ఈయన కత్తి తీసుకొని ముందు పోతుంటే ఆయన వెనకాల మనం చంపడానికి ఒక్కళ్ళనన్నా మిగులుస్తాడా? ఒక్క శేషం కూడా ఉండదు. ఊరికే కత్తి పట్టుకొని పోతా ఉండాలి అంతే. మనం ఇక ఎవరు జయిస్తారు? ముందు వెళుతున్న ప్రథమ నాయకుడు విజయాల్ని సాధిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని పొడువుడి అని చెప్పుంటే బాగుండేది. ఉందా మాట? లేదు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. ఎంత నువ్వు ఒబీడియన్స్గా ఉంటావు ప్రభువుకు, ఎంత లోపరుచుకుంటావు. కొన్నిసార్లు నాయకులు అయిన తర్వాత మనకేమొస్తాయి చెప్పండి? నా అంతటోడు లేడంటాం.
అందుకే చాలామంది తమ జీవితాల్లో పతనమైనారు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా మన పైన ఒక నాయకుడు ఉన్నాడని, మన పైన ఒక ప్రభు ఉన్నాడని, మనల్ని పరిపాలించేటువంటి ఒక అధికారి ఉన్నాడని, మనం ఆయనకు బాధ్యులము అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదే మన విజయానికి కారణమవుతుంది. యెహోషువ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, యెహోషువ సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తన ముందు నాయకుడిగా పెట్టుకున్నాడు కాబట్టి అది తన విజయానికి కారణమైంది. 3వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అందరికి కలిసి చదువుదాం. యెహోషువ 1:3. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 6వ వచనం. అందరికి కలిసి చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. 3వ వాగ్దానం ఏంటి? దేవుడు తనకిస్తున్న 3వ వాగ్దానం ఏంటి? నిశ్చయముగా నీవు వారి స్వాధీనము చేసేదవు. ఇక్కడ మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెం గ్రామాటికల్ మిస్టేక్ కనపడుతుంది. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నువ్వు నీ ప్రజల స్వాధీనం చేసేదవు. తర్వాత 3వ వచనం, 2వ వచనం చివరి భాగంలో నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశం. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇచ్చు స్థలము, ఇచ్చుచున్నాను అని మనకు తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుందని అంటే వాళ్ళకి ఇచ్చాను ఆల్రెడీ అని, వాళ్ళకి ఇంతకు మునిపే ఇచ్చేసాను, ఐ హ్యావ్ గివెన్ దెమ్ అనేటువంటి మాట వాడతాడు. నేను ఇచ్చేసాను వాళ్ళకి. ఇచ్చేశాడు అనేది దేన్ని సూచిస్తుంది చెప్పండి? దేన్ని సూచిస్తుంది? ఇచ్చేశాడు అని చెప్పాలంటే ఏముండాలి మనకు? నమ్మకం కరెక్ట్ మాట కాదు, విశ్వాసం. విశ్వాసం. మీరు అడిగినది ఎల్లా కూడా పొంది ఉన్నామని నమ్ముడు. పొందుతామని కాదు, పొంది ఉన్నామని నమ్మాలి. అది ఫెయిత్. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తనకిచ్చే ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, యెహోషువ నీవు నిశ్చయంగా ఈ ప్రజలకి నేను ఇచ్చిన దేశాన్ని ఏం చేస్తావు? స్వాధీనపరుస్తావు. ఐ హ్యావ్ గివెన్ దెమ్ ఆల్రెడీ. అందుకే వాళ్ళకి చీట్లు వేసి ముందే పనిచేశాడు యెహోషువ. యెహోషువ తాను ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజల స్వాస్థ్యాల్ని తాను వారికి పంచివ్వడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అనంటే, యెహోషువ దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు. చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకి ఇలాగ ఆజ్ఞాపించను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్న బోటకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలని గనక ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆజ్ఞలు జారీ చేసేస్తున్నాడు. ఆజ్ఞలు జారీ చేయాలంటే ఏముండాలి? తనకు ఏముండాలా? దేవుడు చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచినాడు. మళ్ళా పెద్దలందరినీ పిలిపించుకొని, బాబు దేవుడేమో ఇట్లా అంటున్నాడు, నాకేమో కొంచెం డౌట్ ఉంది, ఏం చేద్దాం చెప్పండి అని వాళ్ళ దగ్గర ఏం సలహా తీసుకోవట్లేదు. ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళ దగ్గర ఏ కౌన్సిల్ తీసుకోవట్లేదు. ఈయనకు పక్కాగా తెలుసు దేవుడు ఎంతంతో చెప్తున్నాడు అన్న విషయం. దేవుడే చెప్పిన తర్వాత ఇంకొకళ్ళ సలహా నాకు అవసరం లేదు. పెద్దల్ని పిలిపించి ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళని, మీరు ఇలా చేయండి,
మీరు ఇలా చేయండి, ప్రజలు చెప్ప ఇలా చెప్పండి, 3 దినాల్లో మనం బయలుదేరాల్సి ఉంది. డిసిషన్ తీసుకుంటున్నాడు, తీర్మానంలోనికి వచ్చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేయాలో చెప్పేస్తున్నాడు. కారణం, అలా చెప్పడానికి కారణం ఏంటంటే యెహోషువకు దేవుని మాటల మీద ఉన్న విశ్వాసం. యెహోషువకి ఇప్పుడే కాదు ఉన్నింది విశ్వాసం, అప్పుడు కూడా ఉన్నింది. ఎప్పుడు మోషే కాలంలో కూడా కాదేశ్ బర్నేకు వారు వచ్చినప్పుడు గోత్రం ఒక్కింటికి పెద్దల్ని పిలిపించి వేగు చూడ్డానికి మనుషుల్ని పంపించినప్పుడు వేగు చూడ్డానికి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో యెహోషువ కూడా ఒకడు. యెహోషువ ఆ దినాన్ని ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆ మనుషులు నిశ్చయంగా ఉన్నత దేహులే, వాళ్ళు రాక్షసులే, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా కనపడుతున్నాం, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సంఖ్యాకాండం 14:8 అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఆయన మన స్వాధీనం చేస్తాడు. ప్రజల్ని ధైర్యపరిచిన వాడు. ఆ దినానే యెహోషువ మాట వాళ్ళు విని ఉంటే ఈ 40 సంవత్సరాలు మళ్ళా వాళ్ళు అరణ్యంలో తిరగాల్సిన అవసరము వచ్చి ఉండేది కాదు. నాడు తనకు విశ్వాసం ఉంది, నేడు కూడా తనకు విశ్వాసం ఉంది. అందుచేతనే ప్రభు తనతో చెప్పగానే వెంటనే ఏం చేస్తున్నాడు? కార్యాచరణలోనికి వెళ్ళిపోతున్నాడు. తనకు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేయడానికి సంసిద్ధుడవుతున్నాడు. కనుక ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. దేవుని వాగ్దానాలు మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, పురుకొల్పునిచ్చేదే కాదు, దేవుని కార్యాలు చేయడానికి మనలో ఆశను రగిలించడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాల్ని సంపూర్ణంగా విశ్వాసం ఉంచి కార్యాచరణలోనికి మనము వెళ్ళిపోవాలి. మూడో విషయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం అందరూ కలిసి చదువుతాం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినడలా నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని ఇప్పుడు ప్రభు తనకు మూడవదిగా ఏం చెప్తున్నాడంటే తను ఎట్లా సక్సెస్ అవుతాడన్న రహస్యం చెప్తున్నాడు. తన విజయానికి ఉన్న రహస్యం ఏంటి అని అంటే ధర్మశాస్త్రమే. మోషే ఎందుకు సక్సెస్ అయ్యాడు అని అంటే మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి. యెహోషువ నువ్వు కూడా సక్సెస్ కావాలంటే, నీ మార్గాల్ని నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే, నువ్వు పూనుకునేటువంటి కార్యాలన్నింటిలో నువ్వు సక్సెస్ కావాలంటే చేయాల్సిన పని ఏంటి? నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకో, దాని నుంచి కుడికి కానీ ఎడమ కానీ తొలగద్దు, ధర్మశాస్త్రానికి లోబడు అని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ప్రభు ఆజ్ఞానుసారంగా ఒకవేళ మనం నడుచుకోగలిగితే నిశ్చయంగా ఏమవుతుంది? మనం విజయాల్ని సాధించే వాళ్ళంగా ఉంటాం. ప్రభు ఆజ్ఞలే మన కార్యాచరణ కొరకు అవసరమైన సామర్థ్యాన్ని మనకిస్తాయి. కార్యాచరణ కొరకు అవసరమైన సామర్థ్యాన్ని మనకిస్తాయి. చాలా ఉదాహరణలు మనం బైబిల్లో చూడవచ్చు. చాలాసార్లు ఎందుకు ప్రభు ఆజ్ఞలకు మనం లోబడమనంటే ఆయన ఆజ్ఞలు మనకు చాలా బుద్ధిహీనంగా కనపడతాయి, చాలా జ్ఞానంగా కనపడతాయి. ఇది చేస్తే ఇలా జరుగుతుందా అని అనిపించినట్టుగా ఉంటుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, అక్కడ ఆగిపోయారు. ఎర్ర సముద్రం ఉంది ఎదురుగా, వెనకాల నుంచి ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది. వీళ్ళేమో గగ్గోలు పెట్టేస్తున్నారు. ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని సణుగుతూ ఉన్నారు. ఏం చేయాలో తోచలేదు. మోషే వెళ్ళి సాగిలిపడ్డాడు, ప్రభా ఏం చేయమంటావు అని అంటే ప్రభు ఏమంటాడు చెప్పండి? మోషే ఆగుట ఎలా సాగిపో. ఎట్ట సాగాలి సార్? ఏమి లేదు, నీ కర్రను సముద్రం మీద చాపు.
నువ్వు నేనైతే అని ఉండేవాళ్ళం. ఏం సార్ ఇదేం ఆజ్ఞ అండి, సముద్రం మీద కర్ర చాపితే సముద్రం పాయలైపోతుందా, దారి వస్తుందా మాకు, ఏం ఆజ్ఞలండి ఈ ఆజ్ఞలు అని ఉండేవాళ్ళం మనమైతే. ఆయన ఆజ్ఞలన్నీ అంతే కనిపిస్తాయి, అవివేకంగా అనిపిస్తాయి. కర్ర చాపమంటే చాపేసరికి సముద్రం పాయలవడం ప్రారంభించింది. ఆజ్ఞకు మనం చూపే బేషరతు విధేయత మన కార్యాచరణ కొరకు అవసరమైన సామర్థ్యాన్ని ఇస్తుంది. నువ్వు సక్సెస్ కావాలంటే, నువ్వు విజయం సాధించాలంటే ఈ ధర్మశాస్త్రం నువ్వు బోధించడం తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయడానికి పూనుకుంటే యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. నువ్వు వర్ధిల్లుతావు నీ మార్గాల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మాకు తెలుసు కదా, 5వ వచనంలో యేసు తల్లి పరిచారకులతో ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పుంది, నోరు మూసుకొని చెప్పింది చేయండిరా అన్నదేమో. ఆ రాతి బాణంలో నీళ్ళు నింపండి అని అంటే నింపారు. నింపడానికి పోతూ ఉంటే మళ్ళీ 2వ ఆజ్ఞ వచ్చింది, అంచుల వరకు నింపండి. ముందంటే కొంచెం నింపితే వీళ్ళకి అనుకుని ఉండొచ్చు ఏమైనా కలుపుతాడేమో పౌడర్ అని, లేక ఇంకేమైనా కలుపుతాడేమో. అంచుల వరకు నింపండి అనేసరికి కొంచెం డౌట్ వచ్చి ఉండాలి కదా, అంచుల వరకు నింపితే ఏం పోస్తావు సార్ అందులో అని. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఏం చెప్తే అది చేస్తాను. సరే పోసారు, ఏమన్నా ఏదో మంత్రం ఏమన్నా చదివి దాన్ని ద్రాక్షారసంగా మార్చి ఆ తర్వాత తీసుకుపోమంటాడేమోనంటే మీరు ముంచి ఇప్పుడు తీసుకుపోయండి సార్. వాళ్ళది అంటారు సార్ మమ్మల్ని, ద్రాక్షారసం పోయమంటే ఏం పోస్తావు, నీళ్లు పోస్తే ఏమన్నా ఉందా అన్నారా? ఎంత అవివేకంగా కనపడతాయి ఆయన ఆజ్ఞలు. నీళ్ళు పోయాలంట, అంచుల వరకు పోయాలంట, ముంచి తీసుకుపోవాలంట. ఆయన ఆజ్ఞలు చాలా వివేకంగా కనిపిస్తాయి మనకు. అందుకే మనం లోబడ్డానికి మనం ఇష్టపడం. మనం నిజంగా ఒకవేళ ఆయన ఆజ్ఞలకు లోబడ్డానికి ఇష్టపడితే ప్రభు ఆశ్చర్యాలు చేస్తాడు. దినవృత్తాంతులు 2వ దినవృత్తాంతులు 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి 3 జనాంగాలు ఒకసారి వచ్చినాయి. ఏం చేయాలో దిక్కుతోచలేదు ఈయనకి. దిక్కుతోచకపోతే దేవుడు ప్రవక్తను పంపించి చెప్పాడు, ఏం అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, రేపు మీరు పంక్తులు తీర్చి నిలబడండి. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు చూడండి. ఏం చేయాలంట? అంత వరుసలో నిలబడాలంట, పంక్తులు తీర్చి నిలబడాలా, వారి మీదకి పోవాలంట, అంతే. ఏం సార్ ఏమి ఆజ్ఞలు? వరుసల్లో నిలబడి మీదికి పోతే గెలుస్తామా? ఎలా సాధ్యం ఇది? చెప్పే ఆజ్ఞలు మనకు అవివేకంగా అనిపిస్తాయి. కానీ యెహోషాపాతు ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు వారి మధ్యలో మాటుగాండ్రను పెట్టి వాళ్ళందరికీ వాళ్ళే చచ్చిపోయేటట్టుగా చేశాడు. యుద్ధం యెహోవాది, కార్యాలు చేసేది ప్రభువు. ఆయన యొక్క ఆశ ఏంటంటే నిన్ను ఒక సాధనంగా వాడుకొని తనకొచ్చే ఘనత, తనకొచ్చే మహిమ నీకు కూడా కొంచెం ఆరోపింపచేయాలని కోరుతున్నాడు. ఇది నా ఎందుకు మోషేని గురించి చదువుతున్నాం? చేసిందంత మోషేనా? కాదు. ఇది మన దృష్టికి మోషే ఎంత గొప్పవాడు, ఎలా కాగలిగాడు? చేసిందంత దేవుడే, పేరు ఎవరికిచ్చాడు? చేసిందంత దేవుడే పేరు ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇస్తున్నాడు. సాధారణమైన మనుషులమైన మన ద్వారా తన కార్యాలు జరిగించుకొని ఆశ్చర్య కార్యాలు చేసి తన మహిమను మనతో పంచుకోవాలని ప్రభు కోరుతాడు. నీవే చేసేసావన్న భ్రమ కలిగిస్తాడు ప్రజల్లో. నీ ద్వారా నీదంతా సాధ్యపడింది అన్నటువంటి భ్రమ కలిగిస్తాడు. ఎంత గొప్పవాడైడండి మోషే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మోషే ఎంత గొప్పవాడయ్యాడంటే దేవునికే భయం వేసిందంట. ఏ సందర్భంలో? మోషే శవంగాన దొరికితే
మోషేకు ఒక గుడి కట్టేసి దేవుని ఆరాధించేది మానేసి మోషేని ఆరాధిస్తారన్న భయం వచ్చి మోషే శవమే దొరకకుండా చేశాడు. వాళ్ళు ఎతికారంట, చాలా చాలా రోజులు పోయి ఎతికారు, దొరుకుతాడేమో చూద్దామని. ఇక్కడ చెప్పుకోరే విషయం ఏంటంటే ఎంత ఘనత ఇచ్చాడండి మోషేకు. కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఘనపరిచారు, దేవుని వాక్కులకు బేషరతుగా లోబడ్డారు. అవివేకంగా అవి తోచినా కూడా వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేశారు. ఆ కారణం చేత విజయాన్ని సాధించారు. ఇప్పుడు యెహోషువను కూడా దేవుడు ప్రోత్సహిస్తూ చెప్తున్నాడు, యెహోషువ మోషే విజయం సాధించాడంటే దానికి మూలమేంటో తెలుసా? నా ధర్మశాస్త్రాన్ని ఘనపరిచాడయ్యా, నా మార్గాలను అనుసరించి, నా కట్టడలను అనుసరించి నడుచుకున్నాడయ్యా. నువ్వు కూడా అలా చేయగలిగితే, కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఉండగలిగితే నీ మార్గాలన్నిట్లో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు పూనుకునే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తావు. అది తనకిస్తున్నటువంటి ప్రోత్సాహం. ఈ మధ్యాహ్నం ఈ మాటల ద్వారా మనం కూడా ప్రోత్సహించబడదాం. మనం సామాన్యులమే, మనలో ఏ శక్తి లేదు, మనకే జ్ఞానం లేదు, మనకే స్కిల్స్ లేవు. కానీ నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉంటే నిశ్చయంగా ఆయన ఆత్మాభిషేకం నీ మీద ఉంటుంది. ఒకవేళ నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉంటే నీకు నాకు ఆయన వాగ్దానాల ద్వారా ప్రోత్సాహం కలుగుతుంది. నిన్ను నన్ను ఒకవేళ ఆయన ఏర్పరచుకుని ఉంటే నిశ్చయంగా మన ద్వారా ఘనకార్యాలు ఆయన చేసి ముగిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.